ఒక్కొక్కడు డబ్బు చూసుకొని విర్రవీగుతుంటాడు. ఒక్కొక్కడేమో వాడి బలాన్ని, వాడి ఎత్తుని, వాడి పొడుగుని చూసుకొని గొల్లియాతుగాడు వాడి పొడుగుని చూసుకొని అతిశయపడ్డాడు. నా అంత పొడుగు ఎవడు లేడు, ఎవడు నా మీద గలబడ్డని. చివరికి గొర్రెలు కాసేవాడి చేతిలో తెచ్చాడు. స్తోత్రం. నెబుకద్నెజరేమో వాడి వైభవాన్ని చూసుకొని విర్రవీగాడు. ఈ బబులోను మహాసంస్థానం అంతా నా వైభవం కదా అనుకున్నాడు. అంతే, మెంటలెక్కింది. దానియేలు గ్రంథంలో ఉంది. ఆ మాట అనుకున్నాడు, మెంటలెక్కింది, పిచ్చోడయ్యాడు. 7 సంవత్సరాలు మెంటలెక్కి తిరిగాడు. ఆడి మైండ్ మళ్ళీ సరైన తర్వాత మళ్ళీ రాజు అయ్యాడు. జస్ట్ మనసులో అనుకున్నందుకు. ఏం చేద్దాం, ఒక్కొక్కడు వాళ్ళకు ఉన్నటువంటి వాటిని చూసుకొని విర్రవీగి దేవుణ్ణి పట్టించుకోవట్లా. నువ్వు నేను ఏదైనా బైబిల్ తీసుకొని దేవుడి దగ్గరకు వస్తుంటే తిక్కలోళ్ళని చూసినట్టు చూస్తున్నారు. మనం వాళ్ళకి పిచ్చోళ్ళలాగా కనపడుతున్నాం. ఎవడు పిచ్చి